కొడైకెనాల్ నుంచి 20 కిలోమీటర్లు కొడైకెనాల్ దాటిన తర్వాత 20 నుంచి 22 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న 1500 సంవత్సరాల క్రితం హిస్టారికల్ అయిన మోస్ట్ పవర్ఫుల్ అయిన మురుగన్ టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే మనకి కొడైకెనాల్ నుంచి కేరళకి వెళ్లే రూట్ లో అయితే వస్తుంది. అలానే ఇది పోంబురై విలేజ్ లో అయితే ఉంది. పోంబురై మురుగన్ టెంపుల్ అంటారు దీన్ని. అలాగే ఈ ఆలయం ప్రత్యేక విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్వామివారు చిన్న పసిపిల్లవాడి రూపంలో అయితే దర్శనమిస్తాడు. అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 7:30 వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. అలానే ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే దానికి ఇక్కడ ముడుపులు కడతారు. అదే విధంగా విఘ్నేశ్వరుడు గుడి, నవగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేకం. అలాగే ఎవరైనా కొడైకెనాల్ కి వెళ్తే ఈ మురుగన్ టెంపుల్ అయితే తప్పకుండా దర్శించుకోండి. అంతేకాకుండా ఈ పాంబ్రై విలేజ్ వ్యాలీ వ్యూ పాయింట్ నేచర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఉదయాన్నే లేచి బ్రష్ అయితే చేసుకున్నా, స్నానం చేద్దాం అని చెప్పి వెళ్ళేటప్పటికి అక్కడైతే వాటర్ ఐస్ వాటర్ లాగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ ఎట్లుంటాయి అట్లున్నాయి. ఆ ఐస్ వాటర్ తో స్నానం అంటే నా వల్ల అయితే కాలేదు. అందుకే మధ్యాహ్నం చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నా. ఉదయాన్నే బ్రష్ చేయగానే ఆకలి అయితే స్టార్ట్ అయింది. అందుకే బయలుదేరంగానే మొత్తం వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇల్లులు అట్లానే పొగమంచు లైట్ కమ్మేసి ఆ కొండలు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. మా వైఫ్ అయితే బట్టలన్నీ పెట్టిందండి. స్వెటర్ అయితే మర్చిపోయింది. రాత్రి మామూలుగా లేచాలి, చలి దెబ్బకి నిద్రే పట్టలేదండి. హోటల్ కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఏడైతే పొగలు తెప్పిస్తున్నాడు గురువు గారు. దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. మనకు ఒక దోశ అయితే ఆనదు, అందుకే ఇంకో ప్లేట్ పూరి అయితే కట్టించా. పార్సల్ అయితే తీసుకొని బయటికి రాగానే గందరగోళంగా ఉంది ఫ్రెండ్స్. నేను హోటల్ లోపలికి వెళ్ళేటప్పుడు మరీ అంత జనాభా లేరు ఫ్రెండ్స్. నేను పార్సల్ తీసుకొని బయటికి రాగానే అలానే పిల్లకాయల చేతుల్లో కర్రలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు పెద్దోళ్ళ కాడి నుంచి కర్రలు పట్టుకొని గందరగోళంగా ఉంది. ఏదో పెద్ద గొడవ ఏదో అయింది అనుకున్నాను నేను. అసలు ఈ గందరగోళం అంతా చూసి ఏం అర్థం కాక పక్కన ఉన్న పెద్ద ఆయన అయితే అడిగాను. పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఊర్లో ప్రతి సంవత్సరం అయితే ఎద్దులను పరిగెత్తిచ్చే పోటీలు అయితే ఉంటాయంట. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎద్దులు పరిగెత్తిచ్చే పోటీలకు అయితే వచ్చేసాం. 12 గంటలకు అయితే ఇక్కడికి వచ్చాం. మన వెహికల్ ఉన్న కాడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు చూపించే దానికోసం అయితే రెడీగా ముందరే వచ్చేసా. గ్రామం మొత్తం ఉత్సాహంతో మారుమరుగుతుంది. ఎద్దులు వేగంగా పరుగులు తీస్తుంటే ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ జోష్ అయితే పెంచుతున్నారు ఇక్కడ. ఇది కేవలం పోటీయే కాదు, ఇది ఇక్కడ గ్రామస్తుల సాంప్రదాయం, గర్వం కూడా. అంతేకాకుండా ఇక్కడ ఎవరు ఎద్దైతే వేగంగా దూసుకెళ్తుందో వాళ్ళే విజేత. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన ఎద్దుల సాంప్రదాయాల పోటీలు చూడాలంటే పెరంబురై తప్పకుండా రావాల్సిందే. ఈ ఎద్దుల పోటీల్లో అయితే ఈ ఊర్లో చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పాల్గొన్నారు. ఈ ఎద్దుల పోటీలు చూసేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో అయితే వచ్చారు. అలానే ఈ ఎద్దులు కూడా ఒకే గ్రామానికి చెందినవి కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అయితే ఈ పోటీకి సర్వసిద్ధంగా అయితే వచ్చారు. అలాగే ఈ ఎద్దుల పోటీలు సంవత్సరానికి ఒకసారి మార్చి 25వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ఈ గ్రామంలో అయితే ఎద్దుల పోటీలు నిర్వహిస్తారు. నేనైతే ఫస్ట్ టైం ఈ ఎద్దుల పోటీలు అయితే చూశాను. మీలో ఇలాంటి ఎద్దుల పోటీలు మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా కొడైకెనాల్ కానీ వస్తే మాత్రం కొడైకెనాల్ నుంచి 20 కిలోమీటర్లు అయితే వస్తుంది పోంబురై విలేజ్ లో మురుగన్ టెంపుల్ అలానే మసీదు కూడా అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ 1000కి పైగా రకరకాల ఫ్లవర్స్ అయితే మనం చూడొచ్చు. అలానే ఇక్కడ ఉన్న అన్ని రకాల ఫ్లవర్స్ అనేకమైన సుగంధాలతో మనసునైతే మత్తెక్కిస్తున్నాయి. అంతేకాకుండా ఫోటోగ్రఫీ లవర్స్ కూడా ఇది ఒక ప్యారడైజ్ అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ ఉన్న క్లైమేట్ వల్ల రోజెస్ అయితే చాలా ఫ్రెష్ గా అయితే బ్లూమ్ అవుతాయండి. అలానే మనకి గార్డెన్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ డే అయితే ఉంటుందండి. సండే కూడా ఓపెన్ లో ఉంటుంది. అలానే మనకి బెస్ట్ టైమింగ్ విజిట్ ఈ గార్డెన్ కి వచ్చేసరికి మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఫ్రెష్ రోజెస్, అలానే లెస్ క్రౌడ్ అయితే ఉంటుంది. అలానే ఫాగ్ టైం వచ్చేసరికి మంచు ఉండే టైం వచ్చి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుందండి. అలానే లేట్ గా ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో అయితే మంచు అయితే బాగా బ్యూటిఫుల్ గా అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. అలానే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీజన్ వెదర్ బట్టి టైమింగ్స్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. కాబట్టి వెళ్ళడానికి ముందు లోకల్ గా కన్ఫర్మ్ చేసుకొని మీరు బయలుదేరేందుకు ప్రయత్నించండి. అలానే మీరు ఈ గార్డెన్ సెకండ్ డే స్టార్ట్ అయింది. సెకండ్ డే మన కొడైకెనాల్ లో మునావర్ లేక్ అయితే బయలుదేరుతున్నాం. అలానే మనం వెహికల్ లో తీసుకొచ్చిన పార్టీ అయితే కొడైకెనాల్ నుంచి 15 కిలోమీటర్లు అయితే రిసార్ట్ తీసుకున్నారు. అంతేకాకుండా కొడైకెనాల్ అనేది మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి మనం తీసుకొచ్చిన పార్టీ అయితే బాగా కొంచెం టైర్డ్ అయితే అయ్యారు. దానివల్ల రిసార్ట్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం అయితే బయలుదేరారు రెండో రోజు. మనకి అలాగే ఈ కొడైకెనాల్ సైట్ సీన్స్ పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. డ్రైవ్ చేసేటప్పుడు మొత్తం ఘాట్ సెక్షన్స్ అండి. మొత్తం మలుపులు హైట్ ఎక్కువగా ఉంటాయి. రోడ్లు మొత్తం సింగిల్ వే. ఈ సింగిల్ వే లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే మునావర్ లేక్ అయితే రీచ్ అయిపోయాం. ఈ మునావర్ లేక్ అనేది చాలా మందికి తెలియని పీస్ఫుల్ స్పాట్ అండి. ఇది ఈడ ప్రత్యేకంగా మార్నింగ్ టైంలో అయితే ఈడ పొగమంచు కమ్మేసి లేక్ చుట్టూ ఒక సినిమా అట్మాస్ఫియర్ లాగా అయితే మనకు కనిపిస్తుందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. నాయిస్ లెస్ అండి. ఇక్కడ నాయిస్ లేకుండా ప్యూర్ నేచర్ వైబ్ తో అయితే ఇక్కడ మనకి ప్రశాంతమైన వాతావరణం అయితే లభిస్తుంది. ఈ లేక్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM కి అయితే ఓపెన్ అవుతుంది. అలానే ఈవినింగ్ 6 PM కల్లా క్లోజ్ చేస్తారండి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మనకి కొడైకెనాల్ నుంచి సుమారు 7 నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉంటుందండి. మన పార్టీని తీసుకొని ఫస్ట్ అప్పర్ వ్యూ పాయింట్ అయితే బయలుదేరుతున్నాం. అక్కడి నుంచి అయితే మనం సూసైడ్ పాయింట్ నెక్స్ట్. మూడోది వచ్చి పిల్లర్ రాక్, దాన్ని గునా రాక్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనం దాని తర్వాత గునా కేవ్స్ అయితే వెళ్తాము. లాస్ట్ మోయర్ పాయింట్ అని 5వది వస్తుంది.
దాని తర్వాత మళ్ళీ రౌండ్ సర్కిల్ తిరిగితే రోజ్ గార్డెన్ వస్తుంది. ఇదంతా ఒక సర్కిల్ ఫ్రెండ్స్. దీన్ని సుమారు చాలా పెద్ద ఘాట్ ఇది. పైన మేఘాలతో కమ్ముకున్న మంచు అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే అప్రమత్తంగా డ్రైవింగ్ అయితే చేయాలండి. స్టార్టింగ్ వచ్చిన 2 ప్లేసులు అప్పర్ వ్యూ పాయింట్ అలానే సూసైడ్ పాయింట్ అయితే సీనియర్ సిటిజన్ కారణంగా వాళ్ళు నడవాలి కాబట్టి వెళ్ళలేకపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పిల్లర్ రాక్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. 400 అడుగుల ఎత్తులో 3 భారీ రాళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇదే పిల్లర్ రాక్స్ అసలు మ్యాజిక్. దీన్ని గుణ రాక్స్ కూడా అని అంటారు. ఇది కొడైకెనాల్ లోని ఈ స్టాప్ మబ్బుల్లో అయితే కనిపిస్తుంది. ఒకేసారి గుండె అయిపోయేంత ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మనకి పిల్లర్ రాక్స్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 9 గంటలకు అయితే ఓపెన్ అవుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు అయితే క్లోజ్ అవుతుంది. సీజన్ బట్టి 5 వరకు కూడా ఉంటుంది. మీలో పిల్లర్ రాక్స్ కి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు కొడైకెనాల్ లోని గుణా కేవ్స్ కి అయితే వచ్చేసాం. అలాగే ఈ గృహల్లో ఎక్కడైనా జారి పడితే మాత్రం బ్రతికి బయటికి రావడానికి చాలా వరకు దాదాపు అసాధ్యమే అని చెప్పుకోవచ్చు. అసలుకి 1970లో కనుగొన్న ఈ గృహాలని మొదట డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1991లో వచ్చిన గుణ సినిమా షూటింగ్ తర్వాత ఈ గృహాలకు గుణ కేవ్స్ అనే పేరు అయితే వచ్చింది. అంతేకాకుండా చాలా మంది లోపలికి వెళ్లి మిస్సింగ్ అయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇప్పుడు గృహాల దగ్గరికి వెళ్ళడానికి అయితే అనుమతి లేదు. ఇది మాత్రమే కాదండి, ఈ డేంజరస్ ప్లేస్ మీద ఇంతకు ముందర మలయాళంలో ఒక మూవీ అయితే వచ్చింది, మంజుమల్ బాయ్స్. ఈ రియల్ స్టోరీ ఆధారంగా అయితే ఈ మూవీని తీశారు. అప్పట్లో చాలా వైరల్ అయితే అయింది ఈ మూవీ. అలాగే ఈ గుణ కేవ్స్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయాన్నే 9 గంటలకు అయితే ఓపెన్ అవుతుందండి. తిరిగి మళ్ళీ సాయంత్రం 4:30కి అయితే క్లోజ్ చేస్తారు. లాస్ట్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఈ గృహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయండి. మీరు సగం వరకే అయితే అలౌ చేస్తారు. అంత మించి అయితే ఎవరు కూడా సాహసం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేయొద్దండి. మన కొడైకెనాల్ ట్రిప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ లో కొడై లేక్ అయితే ఉంది. దాన్ని చూసుకొని బయలుదేరడమే. అలానే ఎల్లప్పుడు మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ బై బై, జై హింద్.